మనకి ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా లార్జెస్ట్ బీచ్ అనమాట. సో అంత పెద్దగా ఉంటుంది, 13 to 14 కిలోమీటర్స్ ఓన్లీ లెంత్ మాత్రమే. కరెక్ట్ సన్సెట్ టైం, కొద్దిగా నడవాల్చుకుని పడుకుంటే అబ్బాబ్బా స్వర్గం. మన కళ్ళ ముందు బ్యూటిఫుల్ లొకేషన్స్, మన కాళ్ళ కింద బీచ్. హలో ఎవరివన్. సో ఇప్పుడు ఏంటంటే నేను మెరీనా బీచ్ మొత్తం కూడా ఒకసారి చూద్దాం. సో మన సైడ్ ఉన్న బీచ్లకి ఇక్కడ ఉన్న బీచ్కి తేడా ఏంటని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బీచ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా సెకండ్ లార్జెస్ట్ బీచ్ అనమాట. సో ఇదేంటంటే 13 to 15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట, ఓన్లీ లెంత్ మాత్రం. ఇప్పుడు మీరు అంతా చూడొచ్చు సరౌండింగ్స్ మొత్తం కూడా చూడండి, బీచ్ మొత్తం కూడా. మొత్తం ఈ బీచ్ మొత్తం కూడా ఒకసారి చూడండి మీరు, సరౌండింగ్స్ మొత్తం కూడా. ఆంధ్రాకి వచ్చేసరికి వైజాగ్లో పెద్ద బీచ్లు ఉన్నాయి, ఆర్కే బీచ్ అవ్వచ్చు, ఇంకేమైనా సరే. సో అవన్నీ కూడా ఇంత లెంత్ ఉండవు. సో ఇది అందుకే మనకి ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా అర్బన్లో, అంటే రూరల్లో కాకుండా అర్బన్లో సెకండ్ లార్జెస్ట్ బీచ్ అనమాట. సో అంత పెద్దగా ఉంటుంది, 13 to 14 కిలోమీటర్స్ ఓన్లీ లెంత్ మాత్రమే. అండ్ అంతేకాకుండా అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. మనకి అవన్నీ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది బీచ్ మొత్తం కూడా. సో బీచ్ వాటర్ ఈ కలర్లో ఉన్నాయి. నార్మల్గా మన సైడ్ ఉన్న బీచ్కి ఇక్కడ ఉన్న బీచ్కి కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉందా, సేమ్ ఉన్నాయా లేదా చూద్దాం. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి స్పేషియస్గా పిల్లలకి ఆడుకోవడానికి కావచ్చు, లేదా ప్రైవసీ పరంగా ఏదైనా సరే ఎలా ఉంది ఏంటి మొత్తం చూద్దాం ఒకసారి. సో మీరు చూస్తే చుట్టూరు కూడా ఎక్కువ స్పేస్తో అండ్ బీచ్ బెడ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వుడెన్తో చిన్న టవర్స్ లాంటివి చేశారనమాట. ఇది దేనికంటే సెక్యూరిటీ పర్పస్గా ఇక్కడ ఉన్న గార్డ్స్ కొంచెం పైకి ఎక్కి సముద్రంలో యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే అలర్ట్స్ ఏమైనా ఉన్నాయో చూడడానికి చెక్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎవరైనా బీచ్లో స్నానానికి వెళ్ళినప్పుడు కొంచెం మునిగిపోయిన ఇబ్బంది పడేటప్పుడు సిగ్నల్స్ అనేవి ఇక్కడ నుంచి ఈజీగా పంపడానికి మనకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి, అది పోలీసులకి వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండడం కోసం అవి అయితే పెట్టారనమాట. సో దానిపై నుంచి చూస్తే మనకి వ్యూ అయితే ఎలా ఉంటుంది. బీచ్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎనీ టైం అది ఎండ లేదు వాన లేదు, ఎనీ టైం. నేను ఎర్లీ మార్నింగ్ 10 కల్లా వెళ్ళాను, 10 నుంచి ఈవినింగ్ వరకు 6 వరకు అక్కడే ఉన్నాను. కానీ ఎనీ టైం కూడా ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్గా ఎనీ టైం కూడా క్లీన్ చేస్తూనే ఉంటారు. నేను అదే బాగా అబ్జర్వ్ చేశాను. మన సైడ్ ఉన్న బీచెస్కి ఈ బీచ్కి తేడా ఏంటంటే అదొక్కటే మెయిన్గా అబ్జర్వ్ చేశాను. సో లెంత్ విషయానికి వచ్చేసరికి అది బీచ్ అనేది అది ఎవరు తయారు చేయరు, అది బై డిఫాల్ట్గా లెంత్ అనేది దీనికి ఉంది. మన సైడ్ ఉన్నాడు డిఫాల్ట్గా లెంత్ లేదు. కాకపోతే క్లీన్ అండ్ నీట్నెస్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా క్లీన్ చేస్తున్నారు ఎవ్రీ టైం కూడా. మన సైడ్ కూడా నీట్గానే ఉంటాయి, కానీ ఇదైతే చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉందన్నమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బీచ్ దగ్గరలోనే మనకి లైట్ హౌస్ ఒకటి ఉంటుంది. దానికి ఎంట్రీ ఛార్జ్ వచ్చేసరికి అడల్ట్స్ వచ్చేసరికి 20 రూపీస్. బట్ ఏంటంటే మండే అయితే ఉండదు అనమాట, చూసుకొని వెళ్ళాడు. ఈ చెన్నైలో ఉన్న ఈ మెరీనా బీచ్ అండ్ అలాగే సరౌండింగ్స్లో ఉన్న సెయింట్ థామస్ చర్చ్ అవ్వచ్చు, అండ్ ఇంకొక లైట్ హౌస్ ఏదైతే ఇప్పుడు చెప్పానో అది, ఇవన్నీ కూడా మీరు రీచ్ అవ్వాలంటే సో ఎలా రీచ్ అవ్వాలి ఏంటి సింపుల్గా చెప్తాను నేను. సో నేనైతే మనకి మెయిన్ రైల్వే స్టేషన్స్ చెన్నైలో 2 ఉన్నాయి మెయిన్గా, ఇంకా చాలా ఉన్నాయి కానీ మెయిన్ అయితే 2 ఉన్నాయి. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ఒకటి, చెన్నై సెంట్రల్ ఒకటి. సో నేనైతే ఎగ్మోర్లో స్టార్ట్ అయ్యాను అనమాట. ఎగ్మోర్లో అయితే మరి చెన్నై సెంట్రల్ అయితే నాకు ఐడియా లేదు, కానీ ఎగ్మోర్ నుంచి అయితే 27B అని చెప్పేసి ఒక బస్సు ఉంటుంది. అది మీరు క్యాచ్ చేస్తే ఈజీగా మెరీనా బీచ్ వచ్చేయచ్చు. సో ఎగ్జాక్ట్గా మెరీనా బీచ్ ఎంట్రన్స్ ముందు అయితే దింపుతాడు అనమాట. సో నేనైతే ఫస్ట్ అయితే తెలియక ర్యాపిడో బుక్ చేసాను. ర్యాపిడో వచ్చేసరికి 70 రూపీస్ పడింది అనమాట, ర్యాపిడో బైక్. బట్ ఏంటంటే అదే బస్సు రిటర్న్ వచ్చేసరికి నేను ఆ బస్ క్యాచ్ చేసి వచ్చాను. ఆ బస్కి నాకు 13 రూపీస్ మాత్రమే. 13 రూపీస్లో మనం అయితే ఈజీగా బీచ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ బీచ్ కాకుండా దాని పక్కన ఉన్న లైట్ హౌస్ మరీ చెప్తున్నా, ఒకవేళ మెరీనా బీచ్ వెళ్తే లైట్ హౌస్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఆ లెంత్లో ఉన్న బీచ్ మొత్తాన్ని కూడా లైట్ హౌస్ నుంచి మనం చూడవచ్చు. అండ్ అలాగే సరౌండింగ్స్లో ఉన్న నేచర్ మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు పైనుంచి. సో ఈ మెరీనా బీచ్ ఎలా పుట్టింది, దీని చరిత్ర ఏంటంటే ఇది 1880 వరకు కేవలం ఒక బురదతో కూడిన తీర ప్రాంతంలో మాత్రం ఉండేది. 1881లో చెన్నై పోర్టు నిర్మాణం జరిగింది. దాని తర్వాత అప్పటి గవర్నర్ మౌంట్ స్టవర్ట్ అనే బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి దీన్ని అద్భుతమైన వాకింగ్ ప్లేస్గా మార్చారంట. ఇటాలియన్ భాషలో మెరీనా అంటే
సముద్ర తీరం అని అర్థం. 1884లో దీన్ని అధికారంగా మద్రాస్ మెరీనా అని నామకరణం చేశారు. అంటే ఆ మద్రాస్ ఏరియాలో ఉండే ఒక సముద్ర తీరం అని. అయితే ఇటలీలో సముద్ర తీరాన్ని మెరీనా అంటారు కాబట్టి దీనికి మెరీనా బీచ్గా నామకరణం చేశారు. అండ్ మనకు తెలిసిన ఎన్నో విషయాల్లో తెలియని కొన్ని ఉంటాయి. ఆ కొన్నిలో ఒక విషయం ఏంటంటే స్వతంత్రం జరిగినప్పుడు చాలా పోరాటాలు జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానీయులందరూ కూడా ఈ మెరీనా బీచ్ దగ్గర సభలు ఎక్కువ పెట్టేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ లాంగ్ లెంత్ ఉండడం వల్ల సో వచ్చే వాళ్ళందరూ కూడా సభకి ఎక్కువ మంది స్పేస్ చేసుకుంటారు అని చెప్పేసి ఎక్కడ ఏదన్నా సభ ఉంటే ఆ సభని దగ్గర స్టార్ట్ చేసి మన స్వతంత్రం గురించి పోరాటాల సమయాలు మొత్తం కూడా ఇక్కడ నుంచి చర్చించేవాళ్ళు. సో ఎప్పుడైనా మీరు చూస్తే ఎంత స్పేషియస్గా ఎంత క్లీన్గా ఉందో మీరు చూడొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా దీన్ని మెయింటైన్ చేయొచ్చు అంటే ప్లేస్ని యూజ్ చేసుకుని ఇంకా పార్క్లా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. సో డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇది సెకండ్ లార్జెస్ట్, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ కాబట్టి సో ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం ఛానల్ విషయానికి వచ్చేసరికి నేను ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేశాను. అదేంటంటే కొంచెం యూనిక్గా స్టార్ట్ చేశాను అనమాట. నాకు వచ్చిన థాట్ ఏంటంటే చాలామందికి టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం, మంచి మంచి ట్రావెల్ చేద్దాం, మంచి మంచి ప్లేస్కి వెళ్దాం అని ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ సహకరించక కొంతమంది వెళ్ళరు. సో మీకు వెళ్ళలేని ప్లేస్ ఏదైనా ఉన్నా అది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళి ట్రావెల్ సిరీస్ అని అప్లోడ్ చేస్తూ ఉంటా. మీరు వెళ్తే ఎలా అయితే ఉంటుందో ఆ రకంగానే నేను చూపిస్తా. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏమీ లేదు. కామెంట్ సెక్షన్కి వెళ్ళి మీకు నచ్చిన టూరిస్ట్ ప్లేస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే. మళ్ళీ మీరు అనుకోవచ్చు నేను ఒక్కడనే కామెంట్ చేసే కదా, ఒక ప్లేస్ చేస్తేనే ఆ ఒక్కడికి వెళ్తాడని చెప్పేసి. మీరు ఒక్కరు చేసినా ఇద్దరు చేసినా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వెళ్తాను. వెళ్ళి మీరు చూస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా నేను మొత్తం కూడా చూపిస్తాను, వ్యూ మొత్తం కూడా. సో ఈ చెన్నై వీడియో మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో నేను ఇలా ఫస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వచ్చిన కామెంటే ఈ చెన్నై. సో ఈ చెన్నై అనేది స్టార్ట్ చేయడం ఎలాగ జరిగింది. సో మీరు చేసే కామెంట్ బట్టి నెక్స్ట్ ఏ ప్లేస్కి ట్రావెల్ చేయాలనేది డిసైడ్ అవుతాం. ఇంకొకటి ఏంటంటే ప్లానింగ్ అనేది ఏమీ లేదు. సో మీరు కామెంట్ చేస్తున్నానండి, నేను ట్రావెల్ చేస్తానంట. సైనింగ్ ఆఫ్ ప్రయాణ గమ్యం. ఎంజాయ్ ద వ్యూ. Cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy